పెద్దపల్లి జిల్లా నియోజకవర్గంలోని ఎలిగేడు మండలానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కవంపల్లి అనిల్ గత నెలలో గుండెపోటుతో మృతి చెందగా పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా అతని కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ 50,000 చెక్కుతో పాటు పెద్దపల్లి కార్యకర్తలు నాయకులు పోగు చేసిన డబ్బులతో మొత్తం 1 లక్ష రూపాయలు అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యకర్తలు కూడా మేమున్నాం అనే ధీమాతో తలా కొంత డబ్బులు పోగు చేసుకుని వారి కుటుంబానికి చెక్కు రూపంలోని ఇచ్చి ఆసరాగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ మమ్మల్ని కాపాడుకుంటుంది, కానీ మా పార్టీనే కాకుండా కార్యకర్తలకు మేము కూడా ఉన్నాం అనే ఆలోచన భరోసా కల్పించేందుకే వినూత్నంగా ఆలోచించి ఇలా ఎవరికి తోచిన విధంగా వారు డబ్బులు పోగు చేసి వారి యొక్క కుటుంబానికి ఆసరాగా నిలిచామని, అలాగే పెద్దపల్లి నియోజకవర్గంలో ఏ కార్యకర్త అయినా చనిపోతే ఇలాగే చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు నూనీటి సంపత్, బాలాజీరావు, బండారి శ్రీనివాస్, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎలిగేడు మండలానికి చెందిన కవంపల్లి అనిల్ అకాల మరణం చెందడంతో మరి ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ, మా ఎలిగేడు మండలంలోని కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలి ఆపదలో అని చెప్పి మరి నియోజకవర్గ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున సహాయంగా స్పందించి 50,000 రూపాయలు, అలాగే మా గురువర్యులు పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మరి కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా కూడా స్పందించే నాయకుడు మనోహర్ రెడ్డి గారు కూడా సేమ్ సమానంగా ఇంకొక 50,000 మొత్తంగా 1 లక్ష రూపాయలు ఈరోజు మా కవంపల్లి అనిల్ కుటుంబానికి నిజంగా ఇవ్వడం, పెద్దపల్లి నాయకులకు, మా ఎలిగేడు మండల కార్యకర్తలకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యకర్త కుటుంబం తరఫున వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఆ కుటుంబం కూడా ఈరోజు ఆపద నుంచి గట్టెక్కి మరి వాళ్ళ పిల్ల పాపలు వాళ్ళందరూ కుటుంబం చల్లగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మనోహర్ రెడ్డి గారికి స్పందించిన నాయకులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈ కార్యకర్తల సంక్షేమ నిధిని మరి మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత వారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిజంగా మొదటిసారిగా మొదలుపెట్టడం చాలా శుభపరిణామం. ఇది ఇలాగే కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం ఎలిగేడు మండలంలో గత మన తెలంగాణ ఉద్యమం నాటి నుంచి వారి కుటుంబం మరియు వారి తండ్రి నుంచి వాళ్ళ కొడుకు పూర్తిగా పార్టీ కొరకు సహాయ సహకారాలు చేస్తూ కార్యకర్తలతో మమేకంపై అందరితో మంచి కలిమిడిగా ఉండేటువంటి కవంపల్లి అనిల్ అనేటువంటి వ్యక్తి ఎలిగేడు గ్రామంలో మరియు ఎలిగేడు మండలంలో అలాగే నియోజకవర్గంలో సుపరిచితులైపోయి అందరి మనుషుల మనలో పొందినటువంటి అనిలు అకాల మరణం చెందడం, గుండెపోటుతో గత 13-14 రోజుల క్రితం చనిపోవడం చాలా బాధాకరంగా మొత్తం నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలు మరియు మా ఎలిగేడు మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు వారికి ఏదో రకమైన వాళ్ళ కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఒక కార్యకర్త సహాయ నిధిని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో కార్యకర్తలకు కూడా మంచి అండగా ఉండాలి. మన యొక్క కార్యకర్త ఇటువంటి మంచి చురుకైన కార్యకర్తలకు మన నియోజకవర్గంలో మన మండలంలో ఎక్కడ జరిగినా ఏ గ్రామంలో జరిగినా కానీ వారికి అండదండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యకర్త సహాయ నిధిని ఏర్పాటు చేసుకోవడం, ఆ యొక్క కార్యకర్తల సహాయ నిధి ముఖ్యంగా మన పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి దాసరి మనోహర్ గారి పుట్టినరోజున ఆ రోజు దీన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో మనం కార్యకర్తలందరూ తల ఒక చెయ్యేసి 50,000గా జమ చేయడం జరిగింది. అలాగే మన గత మా యొక్క 10 సంవత్సరాలు చేసినటువంటి మా మాజీ ఎమ్మెల్యే గారు వారు కూడా స్పందించి ఇటువంటి కార్యకర్తలు మీ కార్యకర్తలు సహకరించిన దానికి నా వంతుగా నేను పూర్తి స్థాయిలో సహకారం ఎల్లకాలం ప్రతి కార్యకర్తకు అందిస్తా. మరియు ఇప్పుడు ఈ జరిగినటువంటి కార్యకర్తకు నా వంతుకు ఒక 50,000 ఈ రోజు నా పుట్టిన సందర్భంగా చేస్తా ఉంటాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన శ్రీకారం చుట్టడం శుభపరిమాణంగా అలా అనుకుంటూ, అలాగే కార్యకర్తలందరూ నియోజకవర్గంలో ఎలాంటి ఆపద వచ్చినా మేమున్నామని అండదండగా ఉంటామనేటువంటి చేయి కలిపి రాబోయే రోజులలో ఏ కార్యకర్త వచ్చినా అండగా ఉంటారని కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమం మా పెద్దపల్లి జిల్లాలోనే పెద్దపల్లి నియోజకవర్గంలో రాష్ట్రంలోనే మొదటిసారిగా చేసుకోవటం, దీన్ని మా యొక్క పెద్దపల్లి ప్రధానమైనటువంటి దాసరి మనోహర్ గారి ఆధ్వర్యంలో చేసుకోవటం, ఈ యొక్క నియోజకవర్గానికి కార్యకర్తలు కూడా మంచి అండదండతో ధైర్యంతో ఉంటారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ యొక్క